Hello friends, welcome back to the Chandan Logics English class and my name is Sham. Friends, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాము సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్. In this video, let us do some important exercises. ఈ ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ అనేవి మనం దేని బేసిస్ మీద చేయబోతున్నామంటే we are going to do them on the basis of sentence completion. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటే ఒక పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ని వాళ్ళు బోల్డ్ చేశారు లేదా అండర్లైన్ చేసి ఆప్షన్స్ ఇచ్చారు. మరి మనం స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్? ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మెజారిటీ ఆఫ్ ద ఎగ్జామ్స్లో సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అనేది ఒక కంపల్సరీ సెక్షన్. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా కూడా, బ్యాంక్ అవ్వచ్చు, ఎస్ఎస్సి అవ్వచ్చు, ఇంకా ఏ ఎగ్జామ్కైనా కూడా సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ లేకుండా ఎగ్జామ్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో ప్రతి క్వశ్చన్ మనం కలిసి డిస్కస్ చేద్దాము, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. హీ కంప్లైండ్ ఆఫ్ బీయింగ్ అన్జస్ట్లీ ట్రీట్మెంట్. హీ కంప్లైండ్ ఆఫ్ బీయింగ్ అన్జస్ట్లీ ట్రీట్మెంట్. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక విషయం తెలియాలి, అసలు మీనింగ్ ఏంటి? అన్జస్ట్లీ ట్రీట్మెంట్ అంటే ఏంటి? అన్జస్ట్ అంటే సరైనది కాదు, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బంది పెట్టేది, బ్యాడ్ అనుకోండి పోనీ. సో అతను కంప్లైంట్ ఏంటి, అతని ప్రాబ్లం ఏంటి? అతనికి బ్యాడ్ ట్రీట్మెంట్ వచ్చింది అని. మరి మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలి, అన్జస్ట్. అన్జస్ట్ అనేది యాడ్జెక్టివ్గా వాడతాము, అన్జస్ట్లీ అన్జస్ట్లీ అనేది యాడ్వర్బ్గా వాడతాము. ఓకేనా ఫ్రెండ్స్? అన్జస్ట్ అనేది యాడ్వర్బ్గా వాడతాము, అన్జస్ట్లీ అనేది అన్జస్ట్ అనేది యాడ్జెక్టివ్, అన్జస్ట్లీ అనేది యాడ్వర్బ్గా యూజ్ చేస్తాము. చూడండి, హీ కంప్లైండ్ ఆఫ్ బీయింగ్ అన్జస్ట్లీ ట్రీట్మెంట్. హీ కంప్లైండ్ ఆఫ్ బీయింగ్ అన్జస్ట్లీ ట్రీట్మెంట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ట్రీట్మెంట్ అనేది నౌన్. నౌన్ ముందు ఎవరు ఉండాలి? యాడ్జెక్టివ్ ఉండాలి. యాడ్జెక్టివ్ అంటే అన్జస్ట్ ఉండాలి. కాబట్టి ఇది ఖచ్చితంగా రాంగ్ అని చెప్పచ్చు. అది ఎప్పుడైతే రాంగ్ అయిందో న్యాచురల్గా ఇది కూడా రాంగ్ అయిపోయింది. అదే మరి ఇప్పుడు చూద్దామా రైట్ ఆన్సర్ ఏంటో? ఫస్ట్ వన్, హీ కంప్లైండ్ ఆఫ్ బీయింగ్ అన్జస్ట్లీ ట్రీటెడ్. ట్రీటెడ్ అనేది ఏంటి ఫ్రెండ్స్? ట్రీటెడ్ అనేది వెర్బ్. వెర్బ్ ముందు ఎవరు ఉండాలి? యాడ్వర్బ్ ఉండాలి. కాబట్టి ఇది ఛాన్స్ ఉంది. ఇక హీ కంప్లైండ్ ఫర్ బీయింగ్ ఇన్జస్టిస్ ఇన్ ట్రీట్మెంట్. There is no meaning. He complained that. He complained for being unjustly treatment. ట్రీట్మెంట్ అనేది నౌన్. నౌన్ ముందు యాడ్జెక్టివ్ ఉండాలి, కానీ యాడ్వర్బ్ ఉంది. కాబట్టి మనం అనుకున్నట్టు ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ నుంచి మనం డిరైవ్ చేయవలసిన మేజర్ పాయింట్ ఏంటంటే, అన్జస్ట్ అనేది యాడ్జెక్టివ్, అన్జస్ట్లీ అనేది యాడ్వర్బ్. అన్జస్ట్ అనేది యాడ్జెక్టివ్, అన్జస్ట్లీ అనేది యాడ్వర్బ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద డొనేషన్ అమౌంట్ వాజ్ సచ్ దట్ యాజ్ ఐ వాజ్ ఎక్స్పెక్టెడ్ హిమ్ టు డొనేట్. ద డొనేషన్ అమౌంట్ వాజ్, డొనేషన్ అమౌంట్ ఎంతంటే సచ్ దట్ యాజ్ ఐ వాజ్ ఎక్స్పెక్టెడ్ హిమ్ టు డొనేట్. నేను అతను ఎంత డొనేట్ చేస్తాడని అనుకున్నానో అంతే డొనేట్ చేస్తాడు. నేను అతను ఎంత డొనేట్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేశానో అంతే డొనేట్ చేశాడు. ఫ్రెండ్స్, మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ఎంతైతే ఎక్స్పెక్ట్ చేశానో అంతే అతను డొనేట్ చేశాడు. కాబట్టి చూడండి, ద డొనేషన్ అమౌంట్ వాజ్ సో దట్ అని అనం కదా ఫ్రెండ్స్, ఖచ్చితంగా సచ్ దట్టే రావాలి, లేకపోతే ఎగ్జాక్ట్లీ అయినా పర్వాలేదు. మెయిన్గా మనం ఈ క్వశ్చన్ నుంచి డిరైవ్ చేయవలసిన ఒక ఇంపార్టెంట్ క్లూ ఉంది ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ నుంచి మేజర్గా మనం డిరైవ్ చేయవలసిన ఒక ఇంపార్టెంట్ క్లూ ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే, అతను ఎంతైతే డొనేట్ చేస్తాడని నేను అనుకున్నానో అంతే చేశాడు. అంటే నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను, అవునా? అతను డొనేట్ చేశాడు కాదనట్లేదు, కానీ నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను. మరి నేను ముందే ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఎక్స్పెక్టెడ్కి ఎవరు ఉండాలి? హ్యాడ్ ఎక్స్పెక్టెడ్ ఉండాలి. మరి హ్యాడ్ ఎక్స్పెక్టెడ్ ఆప్షన్స్లో ఎక్కడుంది ఫ్రెండ్స్? ఓన్లీ 4th ఆప్షన్లో మాత్రమే ఉంది. కాబట్టి వెంటనే మనం ఆప్షన్ డి అని చెప్పచ్చు. ద డొనేషన్ అమౌంట్ వాజ్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఐ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్. అతను ఎంతైతే డొనేట్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేశానో అతను అంతే డొనేట్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇట్ ఈస్ పిటీ దట్
నో వన్ ఇన్ ద ఫ్యామిలీ డిసప్రూవ్స్ బై హిజ్ గెట్టింగ్ అప్ లేట్. అతను లేటుగా లేస్తాడు అన్న ఆర్గ్యుమెంట్ని ఎవరు ఖండించట్లేదు. అంటే అందరికీ తెలుసు వీడు రోజు లేటుగానే లేస్తాడని. మీనింగ్ అయితే చాలా ఈజీగా అర్థమైపోయింది. మరి మనం ఎర్రర్ని పట్టుకోవాలి, సెంటెన్స్ని మాడిఫై చేయాలి. చూద్దాం ఫ్రెండ్స్. నో వన్, ఇట్ ఈస్ పిటీ దట్, బాధపడాల్సిన విషయం ఏంటంటే నో వన్ ఇన్ ద ఫ్యామిలీ డిసప్రూవ్డ్ ఆఫ్ హిస్ గెట్టింగ్ అప్ లేట్. ఓకే, దీన్ని కొంతవరకు మనం కన్సిడర్ చెయ్యొచ్చు. సెకండ్ ఆప్షన్ ఏమన్నాడు? డిసప్రూవ్స్ దట్ హీ ఈజ్ గెట్టింగ్ అప్. ఇక్కడ ప్రెజెంట్ కంటిన్యూస్ ఎందుకు? ఈజ్ గెట్టింగ్ అప్ ఎప్పుడు వస్తుంది? ప్రెజెంట్ కంటిన్యూస్ అయితే. ఇక్కడ మనం ప్రెజెంట్ కంటిన్యూస్ గురించి ఏం మాట్లాడట్లేదు కదా. అంటే ప్రస్తుతం అతను ఆ పని ఏమైనా చేస్తున్నాడా? కాదు కదా, కాబట్టి రాంగ్. థర్డ్ వన్, వై హీ గాట్ అప్. ఇక్కడ సడన్గా క్వశ్చన్లోకి ముందుకు వెళ్ళిపోతాం మనం. కాబట్టి ఖచ్చితంగా చూస్తే మెయిన్గా మనకి తెలియాల్సిన పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, క్లూ ఏంటంటే, అంటే ఈ క్వశ్చన్ నుంచి మేజర్గా మనం తీసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్రూవ్. మనం తీసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్రూవ్. ఎప్రూవ్ కానీ డిసప్రూవ్ కానీ వచ్చినప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఆఫ్. ఎప్రూవ్ కానీ డిసప్రూవ్ కానీ వచ్చినప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఏంటి ఫ్రెండ్స్? ఆఫ్ యూజ్ చేస్తాము. మరి ఆఫ్ యూజ్ చేసినప్పుడు జనరల్గా ఏమవుతుంది? ఆప్షన్స్లో ఆఫ్ అనే ఆప్షన్ లేకపోతే అది రాంగ్ అయిపోవాలి. అన్ని ఆప్షన్స్లోనూ చూస్తే క్వశ్చన్లో కూడా ఆఫ్ అనే ప్రిపోజిషన్ లేదు. కాబట్టి డౌట్ లేదు ఫ్రెండ్స్, మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. అప్పుడు సెంటెన్స్ చదవండి ఎంత కరెక్ట్గా ఉంటుందో చూడండి. ఇట్ ఈస్ పిటీ దట్ నో వన్ ఇన్ ద ఫ్యామిలీ డిసప్రూవ్డ్ ఆఫ్ హిజ్ గెట్టింగ్ అప్ లేట్. హిజ్ గెట్టింగ్ అప్, అతను లేటుగా లేవడం గురించి మనం మాట్లాడుతున్నాము. హిజ్ గెట్టింగ్ అప్. కొంతమంది స్టూడెంట్స్కి ఒక ఏరియాలో డౌట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు అడుగుతారు, శ్యామ్ సార్ గెట్టింగ్ వచ్చింది కదా, మరి గెట్టింగ్ వచ్చినప్పుడు హిజ్ ఎందుకు వచ్చింది అంటే, నేను మీకు ప్రొనౌన్స్ అనే టాపిక్లో ఒక ఇంపార్టెంట్ రూల్ చెప్పాను. మీరు అవకాశం ఉంటే ప్రొనౌన్స్కి సంబంధించిన వీడియోస్ చూడండి. అందులో నేను చాలా క్లియర్గా చెప్పాను. గెట్టింగ్ అనేది ఇంగ్ ఫామ్, జెరెండ్ ఫామ్. ఎప్పుడు జెరెండ్ ఫామ్ ముందు పొసెసివ్ కేస్ రావాలి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దామా? చూడండి. Hi everyone, welcome to Chandan Logics. You all know that students who are preparing for bank, SSC, railway, police, defense, CSAT and other competitive exams are very familiar about Chandan Logics. Why the reason is, Chandan Logics have trained lakhs of students, and out of those lakhs of students, already thousands of students secured government jobs in various sectors. Now how this is possible to us? This is possible to us only because of our expert faculty team and our exclusive designed curriculum for examination. If you observe our expert faculty team, each and every faculty is having vast experience and they're having in-depth subject knowledge based on the present examination pattern, and they have trained lakhs of students. And coming to our curriculum, we have designed our curriculum in such a way that our video lectures are completely digital interactive video lectures where we are going to teach each and every subject in depth, complete concept oriented teaching and complete time saving techniques based on the recent examinations. And we are going to conduct mock examinations also. These mock examinations are exclusively based on the real time experience of what actual examination is going to happen. And we are going to provide you complete concept oriented PDF materials also. If you are a serious aspirant and looking for a right platform to achieve your dream job, download Chandan Logics app. హీ ఈజ్ లెస్ లైక్లీ టు విన్. అతను పెద్దగా గెలిచే ఛాన్స్లు ఏమీ లేవట. హీ ఈజ్ లెస్ లైక్లీ టు విన్. తర్వాత ఏమైంది? అన్లెస్ హీ ప్రాక్టీస్డ్. ఫ్రెండ్స్, అతను ప్రాక్టీస్ చేస్తే తప్ప గెలవడు. మీనింగ్ అయితే అర్థమైంది. మరి గ్రామర్ ఏంటి? క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? హీ ఈజ్. మరి ఈజ్ అంటే ప్రెజెంట్ టెన్స్ కదా ఫ్రెండ్స్. అక్కడ ప్రెజెంట్ టెన్స్ ఉంటే ఇక్కడ కూడా ప్రెజెంట్ టెన్సే ఉండాలి కదా. కాబట్టి మనకు కావాల్సిన ఆప్షన్లో చూసేద్దాము. అన్లెస్ అయితే బాగానే ఉంది. మరి అన్లెస్ హీ ప్రాక్టీస్ అంటామా? రాంగ్ కదా. హీ ప్రాక్టీస్ అని అనము. ఏమంటామంటే హీ ప్రాక్టీసెస్ అంటాము. కాబట్టి ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆప్షన్. అన్లెస్ హీ ప్రాక్టీసెస్. అన్లెస్ హీ ప్రాక్టీసెస్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్.
బికాజ్ ఇట్ వాజ్ ఎ స్టార్మీ నైట్, బికాజ్ ఇట్ వాజ్ ఎ స్టార్మీ నైట్ హీ డేర్ నాట్ టు గో అవుట్ ఇన్ ద డార్క్. ఆ రాత్రి చాలా భయంకరంగా ఉంది కాబట్టి అతను బయటికి వెళ్ళడానికి డేర్ చెయ్యలేదు, అతను బయటికి వెళ్ళడానికి డేర్ చెయ్యలేదు. ఫ్రెండ్స్, ఒక విషయం మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వజ్ అనే ఉంది. వజ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? అది ఖచ్చితంగా పాస్ట్ టెన్స్ కదా. మరి ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంటే ఇక్కడ కూడా పాస్ట్ టెన్సే ఉండాలి కదా. మరి ఆప్షన్స్లో చూద్దామా? ఇదైతే ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఖచ్చితంగా రాంగ్ ఇది. మరి ఆప్షన్స్లో మనం చూద్దాం. ఫస్ట్ ఆప్షన్లో చూడండి, హీ డేర్డ్ నాట్ టు గో. డేర్డ్, ఎస్, కొంతవరకు పాస్ట్ టెన్సే. డేర్ నాట్ వెంట్, నాట్ వెంట్ అనే గ్రామర్ ఎప్పుడు రాదు ఫ్రెండ్స్. నాట్ తర్వాత V2 ఎప్పుడు రాదు. ఇక థర్డ్ ఆప్షన్ అవసరం లేదు, డేర్డ్ నాట్ టు హ్యావ్ గాన్, ఎందుకు? ఇక గోస్ అనేది ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆప్షన్. హీ డేర్డ్ నాట్ టు గో అవుట్ బికాజ్ ఇట్ వాజ్ ఎ స్టార్మీ నైట్. హీ డేర్డ్ నాట్ టు గో అవుట్. హీ డేర్డ్ నాట్ టు గో అవుట్. నెక్స్ట్, just when they reached the station the train had departed. Just when they reached the station the train had departed. వాళ్ళ స్టేషన్కి వెళ్ళారో లేదో అప్పటికే ట్రైన్ వెళ్ళిపోయింది. అంటే ఇదంతా కూడా పాస్ట్ టెన్స్లో ఉంది కదా ఫ్రెండ్స్. మరి పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు ఇక్కడ రీచ్ అని ఎందుకుంటుంది? పాస్ట్ టెన్స్ ఉండాలి కదా. మరి ఆప్షన్స్లో చూద్దామా? ఇక్కడ రీచ్ ఉంది, ఇక్కడ రీచ్ ఉంది. ఇప్పుడు చూడండి, సి ఆప్షన్లో రీచ్డ్, ఫోర్త్ ఆప్షన్లో కూడా రీచ్డ్. కానీ డిఫరెన్స్ ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడేమో హ్యాడ్ రీచ్డ్, ఇక్కడేమో రీచ్డ్. ఇక్కడ హ్యాడ్ రీచ్డ్, ఇక్కడ రీచ్డ్. మనకి హ్యాడ్ పెట్టాలా పెట్టకూడదా? అసలు సెంటెన్స్ మీనింగ్ చూసారా? వాళ్ళు స్టేషన్కి వెళ్ళేటప్పటికే ట్రైన్ వెళ్ళిపోయింది. అంటే ట్రైన్ ముందు వెళ్ళిపోయిందంటే మనం ట్రైన్కి హ్యాడ్ పెట్టాలి, పెట్టాము. ఇంకా మనకి హ్యాడ్ ఎందుకు? మనకి హ్యాడ్ ఉండదు. కాబట్టి చక్కగా ఆప్షన్ డి, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అప్పుడు సెంటెన్స్ ఏమవుతుంది? జస్ట్ వెన్ దే రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ డిపార్టెడ్. ట్రైన్కి హ్యాడ్ పెట్టాను ఎందుకంటే ట్రైన్ ముందే వెళ్ళిపోయింది కాబట్టి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ఇట్ ఈస్ నో గుడ్ టు క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్. ఇదొక కొటేషన్ ఫ్రెండ్స్, ఇదొక కొటేషన్. ఇడియమ్స్ అంటాం కదా, అటువంటిది అనమాట. ఆ ఇడియం ఎలా ఉంటుందంటే చూడండి ఫ్రెండ్స్, ఇట్ ఈస్ నో గుడ్, ఇట్ ఈస్ నో గుడ్ క్రైయింగ్, ఇట్ ఈస్ నో గుడ్ క్రైయింగ్ ఓవర్ స్పిల్ట్ మిల్క్. చాలామంది అడుగుతారు స్పిల్ట్ మిల్క్ అంటే ఏంటి అంటారు. స్పిల్ట్ మిల్క్ అంటే ఒలిగిపోయిన పాలు. పాలు ఒలిగిపోయి నేల మీద పడిపోయి, పాలు ఒలిగిపోయి మనం ఏం చేయలేము, అది వెనక్కి మనం వి కాన్ గెట్ ఇట్ బ్యాక్. సో ఇంకా బాధపడుతూ వేస్ట్ కదా, బాధపడుతూ ఉపయోగం ఏంటి అని కొటేషన్ మీద ఇడియం అన్నమాట. ఇట్ ఈస్ నో యూస్, ఇట్ ఈస్ నో యూస్ క్రైయింగ్ ఓవర్ స్పిల్ట్ మిల్క్. అదొక కొటేషన్ ఫ్రెండ్స్, ఓకేనా? ఇడియం అనమాట. వాటి మనం ఏమంటామంటే ఇడియమ్స్ అంటాం, తెలుగులో జాతీయాలు అంటాం, అలా అనమాట. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఆఫ్ అండ్ ఆన్. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చూస్తే ఒక ఇడియం, ఇడియం అంటాం. అతను చాలా కష్టపడుతున్నాడు అని చెప్పాలి. అతను చాలా కష్టపడుతున్నాడు అనేటప్పుడు ఆఫ్ అండ్ ఆన్ కాదు, ఆన్ అండ్ ఆఫ్. ఇది ఒక ఇడియం ఫ్రెండ్స్, దాని గురించి ఎక్కువ మనం వర్రీ అవ్వక్కల. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఆన్ అండ్ ఆఫ్, చాలా కష్టపడుతున్నాడు అంటాం కదా ఫ్రెండ్స్, అలాగనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రోహిత్ ఎష్యూడ్ సునీత దట్ హీ వుడ్ లుక్ అట్ హర్ వర్క్ వైల్ షీ వాజ్ ఆన్ లీవ్. రోహిత్ సునీతకి చెప్పాడు, ఏం చెప్పాడు? సునీత లీవ్లో ఉన్నప్పుడు సునీతకి సంబంధించిన వర్క్స్ అతను చూసుకుంటా అన్నాడు. చూసుకోవడాన్ని ఏమంటాం ఫ్రెండ్స్? చూసుకోవడాన్ని ఏమంటాము? లుక్ ఆఫ్టర్. చూసుకోవడాన్ని లుక్ ఆఫ్టర్ అంటాం. లుక్ ఎట్ అంటే చూడడం, ఇక్కడ చూడడం కాదు చూసుకోవడం. లుక్ ఆఫ్టర్ రావాలి. మరి ఎక్కడుంది లుక్ ఆఫ్టర్ అనేది? ఓన్లీ సెకండ్ ఆప్షన్లో ఉంది, అయిపోయింది. లుక్ ఎట్ అంటే సీ, లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ అంటాం కదా, అలా అనమాట ఫ్రెండ్స్. ఫాలో అవుతున్నారమ్మా? బిఫోర్ ఐ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఐ అగైన్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. whoever wonderful students are watching this video, kindly remember every question you try. మీరు ట్రై చేసిన తర్వాత నా ఆన్సర్ని మీరు కంపేర్ చేసుకోండి, ఓకేనా? నెక్స్ట్, న్యూటన్ వాంటెడ్ టు నో వై డిడ్ ద యాపిల్ fall on the ground. Newton wanted to know why did the apple fall on the ground, fall to the ground.
యాపిల్ ఎందుకు పడిపోయిందో న్యూటన్ తెలుసుకుందామని అనుకున్నాడు. ఇది క్వశ్చనా స్టేట్మెంటా? న్యూటన్ అలా అనుకున్నాడు. యాపిల్ ఎందుకు పడిపోయిందని డౌట్ న్యూటన్కి వచ్చింది. క్వశ్చన్ ఏం కాదు కదా, స్టేట్మెంటే కదా. మరి క్వశ్చన్ కానప్పుడు డిడ్ ఎందుకు ఉంటుంది ఫ్రెండ్స్? క్వశ్చన్ అయితే డిడ్ రావాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? డిడ్ని తీసేయాలి. అలా అని డిడ్ని తీసేస్తే సెంటెన్స్ మీనింగ్ మారిపోతుంది కదా. అప్పుడు మీనింగ్ మారకుండా ఏం చేయాలి? ఈ డిడ్ అంటే ఏంటి? పాస్ట్ టెన్స్ కదా. ఈ డిడ్ని తీసేసి ఏం చేయాలి? వెర్బ్కి ఇచ్చేయాలి. అంటే అప్పుడు ఫాల్ ప్లస్ డిడ్ ఏమవుతుంది? ఫెల్. ఇది లాజిక్. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం ఎక్కడుందో. ఎస్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్? సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ వాంటెడ్ టు నో, దట్ అవసరం లేదు, దట్ అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఆప్షన్ బి ఈజ్ ద రైట్. న్యూటన్ వాంటెడ్ టు నో వై ద యాపిల్ ఫెల్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ అన్హ్యాపీ. అతను చాలా డిసప్పాయింట్ అయ్యాడు, బాధపడ్డాడు. హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ అన్హ్యాపీ. ఎందుకంత బాధపడ్డాడు? బికాస్ ఆఫ్ ద ఇనార్డినేట్లీ డిలై. బికాస్ ఆఫ్ ద ఇనార్డినేట్లీ డిలై. ఇక్కడ ఐఎన్ అమ్మా, ఓకేనా? బికాస్ ఆఫ్ ద ఇనార్డినేట్లీ డిలే. మీ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్తాను. డిలే, డిలే అనేది నౌన్ ఫ్రెండ్స్. డిలే అనేది నౌన్. సో ఎటువంటి డిలే? చాలా లేట్ అయిపోయింది, చాలా డిలే అయిపోయింది అంటే యాడ్జెక్టివ్ రావాలి. అంటే ఇనార్డినేట్ డిలే అంటాం కానీ ఇనార్డినేట్లీ కాదు. మనకు ఆన్సర్ ఏం కావాలి? ఇనార్డినేట్ డిలే, ఇనార్డినేట్ డిలే. ఫస్ట్ ఆప్షన్ ఖచ్చితంగా రాంగ్ ఆప్షన్ అయిపోయింది. ఇక చూడండి, ఎస్, ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ అన్హ్యాపీ బికాస్ ఆఫ్ ద ఇనార్డినేట్ డిలే. ఇనార్డినేట్ డిలే. డిలే అనేది నౌన్, ఇనార్డినేట్ అనేది యాడ్జెక్టివ్ అయింది. నెక్స్ట్ వన్, దెర్ ఈస్ నో మోర్ రూమ్ ఫర్ యూ ఇన్ దిస్ కంపార్ట్మెంట్. దెర్ ఈస్ నో మోర్ రూమ్ ఫర్ యూ ఇన్ దిస్ కంపార్ట్మెంట్. ఈ కంపార్ట్మెంట్లో నీకు ప్లేస్ లేదు. కంపార్ట్మెంట్లో రూమ్ లేదు అంటామా ఫ్రెండ్స్? కంపార్ట్మెంట్లో రూమ్ లేదు అనం కదా. సరే, కంపార్ట్మెంట్లో అకామిడేషన్ లేదు అంటామా? కంపార్ట్మెంట్లో అకామిడేషన్ గురించి మనం ఏమైనా మాట్లాడతామా? అసలు కాదు. కంపార్ట్మెంట్లో సీట్ లేదు అంటామా? నో మోర్ సీట్ అంటామా? కాదు. ఇక్కడ మిగిలింది ఎవరు? ఆప్షన్ బి. దెర్ ఈస్ నో మోర్ స్పేస్. దెర్ ఈస్ నో మోర్ స్పేస్ అంటాం ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, వెన్ హీ అరైవ్డ్ టు అటెండ్ ద వెడ్డింగ్ ఆఫ్ హిస్ బ్రదర్. వాళ్ళ బ్రదర్ వెడ్డింగ్కి అతను వచ్చినప్పుడు, వాళ్ళ బ్రదర్ వెడ్డింగ్కి అతను వచ్చినప్పుడు ఏమైంది? చూడండి, బ్రాకెట్లో పెడదాం. హీ డాష్ ఇన్ డార్క్ సూట్. అతను డార్క్ సూట్ వేసుకుని ఉన్నాడు. డ్రెస్డ్. ఇక్కడ మీ అందరికీ కూడా సమ్ ఇంపార్టెంట్ పాయింట్ ఐ వాంట్ టు టెల్ యూ. డ్రెస్డ్ అనేది ఇక్కడ ఏంటంటే యాడ్జెక్టివ్ అనమాట. సో కంపల్సరీగా ఇక్కడ ప్యాసివ్ వాయిస్ గ్రామర్ ఉండాలి. హ్యాడ్ బీన్ అనేది ప్యాసివ్ వాయిస్ యాక్చువల్గా, దాన్ని మనం బాగానే పెట్టుకోవచ్చు. సో నో కరెక్షన్ ఈజ్ రిక్వైర్డ్. ఇంకేం అవసరం లేదు. హీ హ్యాడ్ బీన్ డ్రెస్డ్. ఓకేనా? అతను మంచి డ్రెస్ వేసుకుని వెళ్ళాడు. హీ హ్యాడ్ బీన్ డ్రెస్డ్ అంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఐ కెన్ ఆల్వేస్ కౌంట్ ఆన్ హిమ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్. ఐ కెన్ ఆల్వేస్ కౌంట్ ఆన్ హిమ్. ఫ్రెండ్స్, ఐ కెన్ ఆల్వేస్ కౌంట్ ఆన్ హిమ్ కాదు, ఐ కెన్ ఆల్వేస్ కౌంట్ ఎట్ హిమ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కౌంట్ ఎట్? ఐ కెన్ ఆల్వేస్, మీరు సెకండ్ ఆప్షన్ చూడండి, ముందు కౌంట్ ఆన్ హీ అని వచ్చింది. ఐ కెన్ ఆల్వేస్ కౌంట్ హిమ్ ఆన్. ఫ్రెండ్స్, కౌంట్ ఎట్ హిమ్ అంటే నేను అతని మీద డిపెండ్ అవ్వగలను. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అతని మీద డిపెండ్ అవ్వగలను. ఓకేనా ఫ్రెండ్స్? ఐ కెన్ ఆల్వేస్ కౌంట్ హిమ్ ఆన్. కౌంట్ ఆన్ హిమ్ అనేది లేదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్, సునీత టోల్డ్ మీ దాట్. సునీత నాకు చెప్పింది. ఏమని చెప్పింది సునీత? సునీత టోల్డ్ మీ దాట్ షీ వుడెంట్ మైండ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మైండ్ వచ్చినప్పుడు జనరల్గా జెరండ్ ఫామ్ వచ్చేస్తుంది. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? సునీత టోల్డ్ మీ దాట్ షీ వుడెంట్ మైండ్. షీ వుడెంట్ మైండ్. చూడండి, షీ వుడెంట్ మైండ్. ఆప్షన్స్ ఏమున్నారు? టు స్టాండ్ అండ్ ఈటింగ్. ఇక్కడేమో స్టాండ్ ఉంది, ఇక్కడేమో ఐఎన్జీ వచ్చింది. సో రెండు ఐఎన్జీలో పెడితే రెండు ఐఎన్జీలో పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? షీ వుడెంట్ మైండ్ స్టాండింగ్ అండ్ ఈటింగ్. ఏం సార్ ఫస్ట్ ఆప్షన్ ఎందుకు కాదు అంటే, జనరల్గా మైండ్ వచ్చినప్పుడు జెరండ్ ఫామ్ వస్తుంది. ఉదాహరణకి ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్.
వుడ్ యూ మైండ్ డ్రాపింగ్ మీ అట్ హోమ్? వుడ్ యూ మైండ్ డ్రాపింగ్ మీ అట్ హోమ్? నన్ను డ్రాప్ చేస్తావా? వుడ్ యూ మైండ్ డ్రాపింగ్ మీ అట్ హోమ్? అలాగే వుడ్ యూ మైండ్ డూయింగ్ మై వర్క్? వుడ్ యూ మైండ్ కీపింగ్ క్వైట్? అలా మనం నార్మల్ కేసెస్లో చక్కగా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్. మోడర్న్ ఇండస్ట్రియలైజ్డ్ కమ్యూనిటీస్ హ్యావ్ లాస్ట్ టచ్ విత్ ద సాయిల్. నిజమే కదా? ఇప్పుడున్న సొసైటీలో చాలా కంపెనీస్ చాలా మనుషులు పీపుల్ ఏమైపోయారు? సాయిల్తో టచ్ పోయింది చాలామందికి. దానివల్ల ఏమైంది? అండ్ డోంట్ ఎక్స్పీరియన్స్ దట్ జాయ్ విచ్ నేచర్ గివ్స్. నేచర్ వల్ల మనకు ఉండే హ్యాపీనెస్ పోయింది చాలామందికి. అండ్ ద రిచ్ గ్లో ఆఫ్ హెల్త్, ఇవన్నీ పోయాయి. నేచర్ ఇచ్చే హ్యాపీనెస్ పోయింది, హెల్త్ కూడా పాడైపోయింది. ఇప్పుడు దానివల్ల వచ్చే నష్టం ఏంటి? విచ్ కమ్ ఫ్రమ్ కాంట్రాక్ట్ విత్ మదర్ ఎర్త్. ఆ క్వాలిటీస్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? హెల్త్, అలాగే మంచి నేచర్ ఇచ్చే జాయ్, మంచి ఆనందం, మంచి ఆరోగ్యం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయట? భూమి నుంచి రావాలి. మరి చూద్దామా ఫ్రెండ్స్? విచ్ కమ్స్ ఇక్కడ ఏంటి? ఇదంతా అతను ఏం మాట్లాడుతున్నాడు? జాయ్ అన్నాడు, ఈ ఎక్స్పీరియన్స్ పోయింది అన్నాడు. జాయ్ పోయింది, హెల్త్ కూడా పోయింది. ఓకే. విచ్ కమ్స్ అవుట్ ఫ్రమ్, కమ్స్ అవుట్ అవసరం లేదు, ఫ్లోస్, ఫ్లోస్ అనేది సంబంధం లేదు. ఇప్పుడు మిగిలింది ఫస్ట్ ఆప్షన్. విచ్ కమ్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మెయిన్ సబ్జెక్ట్ ఏంటి? అండ్ డు నాట్, కమ్యూనిటీస్ హ్యావ్ లాస్ట్ టచ్ విత్ ద సాయిల్ అండ్ డు నాట్ ఎక్స్పీరియన్స్ దట్ జాయ్ విచ్ నేచర్ గివ్స్ అండ్ రిచ్ గ్లో ఆఫ్ హెల్త్. ఇక్కడ జాయ్ అన్నాడు, రిచ్ గ్లో ఆఫ్ హెల్త్ అన్నాడు. అంటే రెండిటి గురించి మాట్లాడుతున్నాడు. ప్లూరల్ కదా, మరి సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వెర్బ్ పక్కన ఎస్ పెట్టచ్చా? పెట్టకూడదు. మరి ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఆప్షన్ ఈ, నో ఇంప్రూవ్మెంట్ ఫ్రెండ్స్. ఆప్షన్ ఈ, నో ఇంప్రూవ్మెంట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ సబ్జెక్ట్ ఏంటి? ప్లూరల్. జాయ్ ఉంది, గ్లో ఆఫ్ హెల్త్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. హీ హ్యాస్ బీన్ రిసీవింగ్ నో అదర్ మెసేజ్ దాన్ అన్ అర్జెంట్ టెలిగ్రామ్. అతనికి వేరే ఏ మెసేజ్ రాలేదు, ఒక్క టెలిగ్రామ్ తప్ప. ఆ టెలిగ్రామ్లో ఏముంది? ఆస్కింగ్ హిమ్ టు రష్ హిజ్ విలేజ్. త్వరగా ఊరు రా. అప్పట్లో టెలిగ్రామ్స్ ఉండేవి కదా, కమ్ ఇమీడియట్లీ అనేవారు అలా. సో ఆస్కింగ్ హిమ్ టు రష్ హిజ్ విలేజ్, ఆస్కింగ్ హిమ్ టు రష్ హిజ్ విలేజ్. చూద్దామా మరి? ఖచ్చితంగా ఆస్కింగ్ అనేది రావాలి, ఆస్క్డ్ రాదు. ఎందుకంటే జెరండ్ ఫామ్ అనేది రావాలి. ఆస్కింగ్ హిమ్ టు, మళ్ళీ టు తర్వాత ఐఎన్జీ ఎందుకు ఫ్రెండ్స్? ఆప్షన్ సి. ఆస్కింగ్ హిమ్ టు రష్ టు హిజ్ విలేజ్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆప్షన్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్. ఈచ్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ పే దేర్ ట్యూషన్ ఫీ. వెరీ 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 ఈజీ క్వశ్చన్ కదా. ఎందుకంటే మనం ఆల్రెడీ చాలాసార్లు దీని గురించి మనం మాట్లాడుకున్నాము. ఈచ్, ఎప్పుడైనా కూడా ఈచ్ వస్తే సబ్జెక్ట్ ఈస్ సింగ్యులర్. ఎప్పుడైనా ఈచ్ వస్తే సబ్జెక్ట్ ఈస్ సింగ్యులర్. మరి సబ్జెక్ట్ సింగులర్ అయితే ఇప్పుడు ఏమవుతుంది? గ్రామర్ మొత్తం సింగులర్ అవ్వాలి. కాబట్టి ఈచ్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్, మరి సబ్జెక్ట్ సింగులర్ అయితే పే రాదు, పేస్ రావాలి, దేర్ రాదు, హిజ్ రావాలి. చూద్దామా? ఈ క్వాలిటీస్ అన్నీ చక్కగా ఆప్షన్ సిలో మాత్రమే ఉన్నాయి. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ పేస్ హిజ్ ట్యూషన్ ఫీ. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. I told him clearly that he ought to, I told him clearly that he hadn't ought to do that. ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీకు చెప్పాలి. ought to అంటే చాలామంది అడుగుతారు. ought to అంటే ఏమి కాదమ్మా, should అమ్మా. ought to అంటే ఏంటి ఫ్రెండ్స్? should. ought to అన్న should అన్న ఒకటే. సో I told him clearly that అతను ఆ పని చేయకుండా ఉంటే బాగుండేది అన్నాను. సో జనరల్గా చేయకుండా ఉంటే బాగుండేది అని చెప్పడాన్ని మనం ఏమంటామంటే షుడెంట్ హ్యావ్ డన్ అంటాం. మనం అంటాం కదా, నువ్వు అలా చేయకుండా ఉండాల్సిందిరా, యూ షుడెంట్ హ్యావ్ డన్ ఇట్
ఏమంటాం ఫ్రెండ్స్? యూ షుడెంట్ హ్యావ్ డన్ ఇట్ అంటాం. నేను అలా చేయకుండా ఉండాల్సింది ఐ షుడెంట్ హ్యావ్ డన్ ఇట్ అంటాం. మరి మనకు కావాల్సింది షుడెంట్ హ్యావ్, షుడ్ హ్యావ్. మరి అలా వచ్చినప్పుడు కంపల్సరీగా షుడెంట్ హ్యావ్ లేదా షుడ్ హ్యావ్ రావాలి. మరి షుడ్ అంటే ఏంటి? ఆట్ టు. ఇప్పుడు ఏమవుతుంది? ఆట్ నాట్ టు హ్యావ్ డన్. ఆప్షన్ ఏ. ఓకే ఫ్రెండ్స్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. లాస్ట్ క్వశ్చన్. ద ఫాస్ట్ ట్రైన్ కమ్ ఏ హాల్ట్ టు బిఫోర్ క్రాసింగ్ ఏ బ్రిడ్జ్. బ్రిడ్జ్ క్రాస్ చేసే ముందు ఏంటి ఫ్రెండ్స్? బ్రిడ్జ్ క్రాస్ చేసే ముందు ఆ ట్రైన్ ఏమైంది? ఆగింది. సో ఆగడాన్ని ఏమంటాము? కంపల్సరీగా కేమ్ అంటాము. ఆగడాన్ని ఏమంటాము? కేమ్ టు ఏ హాల్ట్. చూడండి ఫ్రెండ్స్, ద ఫాస్ట్ బ్రిడ్జ్ కేమ్ టు ఏ హాల్ట్. ద ఫాస్ట్ బ్రిడ్జ్ కేమ్ టు ఏ హాల్ట్. చూసారా ఫ్రెండ్స్? ద ఫాస్ట్ బ్రిడ్జ్ కేమ్ టు ఏ హాల్ట్. కమ్ అంటే రావడం, కానీ బ్రిడ్జ్ క్రాస్ చేసే ముందు ట్రైన్ ఆగింది. ట్రైన్ ఆగడం ఏమంటామంటే కేమ్ టు ఏ హాల్ట్ అంటాం. ద ఫాస్ట్ బ్రిడ్జ్ కేమ్ టు ఏ హాల్ట్. చక్కగా మనకి సెకండ్ ఆప్షన్ రెడీగా ఆన్సర్ ఉంది. ఫ్రెండ్స్, ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఎవ్రీ మోడల్. ప్రతి క్వశ్చన్ నేను ఊరికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు వినడం కాకుండా ప్రతి క్వశ్చన్ని మీరు వీడియో పాజ్ చేసుకుని ట్రై చేయాలి. మీరు ట్రై చేసిన తర్వాత నా ఆన్సర్తో మీ ఆన్సర్ని కంపేర్ చేసుకుంటే తెలియని ఒక కాన్ఫిడెన్స్, క్లారిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్. I hope you enjoyed the session. In this video we have discussed some important questions on sentence improvement. Keep working hard. I'll meet you in my next video. All the best. Signing off, Shyam sir. Hi everyone, welcome to Chandan Logics. You all know that students who are preparing for bank, SSC, railway, police, defense, CSAT and other competitive exams are very familiar about Chandan Logics. Why? The reason is Chandan Logics have trained lakhs of students, and out of those lakhs of students, already thousands of students secured government jobs in various sectors. Now, how this is possible to us? This is possible to us only because of our expert faculty team and our exclusive designed curriculum for examination. If you observe our expert faculty team, each and every faculty is having vast experience and they're having in-depth subject knowledge based on the present examination pattern, and they have trained lakhs of students. And coming to our curriculum, we have designed our curriculum in such a way that our video lectures are completely digital interactive video lectures where we are going to teach each and every subject in-depth, complete concept-oriented teaching and complete time-saving techniques based on the recent examinations. And we are going to conduct mock examinations also. These mock examinations are exclusively based on the real-time experience of what actual examination is going to happen. And we are going to provide you complete concept-oriented PDF materials also. If you are a serious aspirant and looking for the right platform to achieve your dream job, download Chandan Logics app.